ఈయన స్వయాన యూపీ సీఎం ఛత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. ఛత్రి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మా బ్రాహ్మణ్స్ మీద దాడి చేశారు అని చెప్పి వాళ్ళందరూ వచ్చి ర్యాలీలు చేయాలా, నిరసన చేయాలి కదా, ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి కదా, లేదంటే యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందర నిరసనలో ధర్నా చేయగలరా? ఒక పద్ధతి పాడు ఉన్నది. కులానికి ఆపాదిస్తారు. ఎందుకంటే ఒక దొంగని, దోపిడీదారుణ్ణి, ఒక 100 కేసులు ఉన్నాయి అతని మీద, అతని మీ కులానికి ఆపాదిస్తారేంది నాకు అర్థం కాల. రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే కులము, మతము ఇవి అవసరమా? వాగ్దేవన్ గారు, నేను అడుగుతా, ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా ఉమేష్ చంద్ర IPS సింహ స్వప్నం ఇదే కడప జిల్లాలో పనిచేశారు. అలాంటి అదేవిధంగా సురేంద్ర బాబు మీరు చెప్పినట్టు రాళ్ళతో కొట్టండి అన్నాడంటే ఎందుకు కొట్టాలన్నారు? అందరిని కొట్టమన్నారా? వాగ్దేవన్ గారు మిమ్మల్ని ఏమైనా కొట్టమన్నారు? నన్ను ఏమైనా కొట్టమన్నారా? లేకపోతే పెద్దలు విశ్లేషకులు మస్తాను ఏమన్నా కొట్టమన్నారా? రాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కొట్టమని చెప్పినారు. సంఘ విద్రోహ శక్తులు ఆ విధంగా పెట్టేయకపోతే ఈ సంఘంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? అందుకే కదా కొట్టమన్నారు. ఈరోజు అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు ఎంతమంది నిరసన తెలిపారు ప్రజలందరూ. ఈరోజు నాగరాజుని కూడా అండి కృష్ణలంక బొమ్మని చెప్పండి. వాగ్దేవన్ గారు, నేను అడుగుతా, మన ప్యానల్లో ఉండే వాళ్ళందరూ కలుస్తాం, మన 99 ఛానల్ తీసుకెళ్తాం సాక్షిగా, కృష్ణలంకలో ప్రతి ఇంటికి వెళ్దాం. నాగరాజు గారు అక్కడ PS పరిధిలో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంత మేలు జరిగింది, అక్కడ రౌడీ షీటర్లు తోక ముడిశారా లేదా అనేది ప్రజాభిప్రాయం సేకరిస్తాం. ఎందుకండి కులాన్ని ముందుకు తీసుకొస్తారు? ఎందుకు కులాన్ని ముందుకు తీసుకొస్తారు? మతాన్ని ముందుకు తీసుకొస్తారు? వాగ్దేవన్ గారు, కసప్ ఒకడు ఉన్నాడు కదా, బొంబాయిలో దాడులు జరిగితే కసప్ ఉన్నాడు చూడండి, ఆ కసపు కూడా అడ్డం పడేటట్టున్నారు వీళ్ళు. కసపు కూడా మావాడే, కసపును శిక్షించద్దండి, మా కులానికి మా మతానికి సంబంధించినోడు అని కూడా మాట్లాడేటట్టున్నారు వీళ్ళని వదిలేస్తే. ఇది కరెక్టా? మీరు కూడా ప్రభుత్వం కూడా సురేంద్ర నాయుడు గారు ప్రభుత్వం కూడా మొహమాటాలు వదిలేయాలి కదా. యోగి ఆదిత్యనాథ్ లాగా ఎందుకు వ్యవహరించట్లేదు? ఏం మొహమాటాలు వస్తున్నాయి? నేనేమంటున్నా అంటే, నేను బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా, ఇలాంటి వాటి మీద ఉప్పు పాదం పెట్టాలా? ఏదైతే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ పెట్టాడో బుల్డోజర్ పెట్టాలండి. ఎవడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, ఎవరైతే జనజీవన స్రవంతిలో కలవకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద బాబు గారు బుల్డోజర్ పెట్టాలి. బుల్డోజర్, వాడి ఇంటికి బుల్డోజర్ పోవాలి. బుల్డోజర్ పోతే అప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించుకున్నా ఉంటాయి. మనం ఈ విధంగా చూసి చూడనట్టు ఆ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ కులం వాళ్ళు ఏమనుకుంటారేమో, ఈ మతమాడు ఏమనుకుంటాడేమో, ఆ మతమాడు ఏమనుకుంటాడేమో అంటే రేపు కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొస్తారు. కసపు లాంటి వాళ్ళు ఇంకొకరిని తీసుకొచ్చి కోత కోసేస్తారు. అప్పుడు కూడా మనం ఇలానే ఉంటామా? వీడు పార్టీ వీడు చేసుకుంటా పోతారండి, గంజాయి ట్యాక్సీలు వస్తారండి, రోడ్డు మీద రప్ప అనేసి గొడ్డలు ఎత్తుకొని తిరుగుతారండి, కత్తులు ఎత్తుకొని తిరుగుతారండి. తిరిగితే మనం వదిలేస్తాం కులాన్ని చూసి, మతాన్ని చూసి. ఎందుకు కులాన్ని ఆపాదిస్తున్నారు? ఇప్పుడు అతను మిస్ అయిన క్యాండిడేట్ ఏ కులవతనైనా కానీ, ఏ మతమతనైనా కానీ, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు అతను ఆ విధంగా జరిగింది? సురేంద్ర నాయుడు గారు వ్యక్తిగత అభిప్రాయాలా, అనేది ఆలోచించాలి కదా సురేంద్ర నాయుడు గారు? ఇవన్నీ సురేంద్ర నాయుడు గారి వ్యక్తిగత అభిప్రాయాలా, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా అభిప్రాయాలా? అదే నేను ముందుగా ఒక మాట చెప్పా, నా పార్టీ అభిప్రాయము సెకండ్ ఒపీనియన్ లో చెప్తా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకసారి వ్యక్తిగత అభిప్రాయంగా తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గర ఫైనల్ గా నేనేమంటానంటే, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా ఉందండి, కులాలని, మతాలని, వర్గాలని ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అట్లా లేకుండా ప్రతిదానికి ఎవడో ఒకడు తెచ్చాడు అనుకోండి, లేదు ఎవడో ఒకడు మిస్ అయ్యాడు అనుకోండి, వారి కులాన్ని, మతాన్ని ఆపాదిస్తే చాలా ఇబ్బందులు. అందుకనే నేను బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా,
యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజర్ రావాలండి. Right. ఎవడైతే సంఘ విద్రోహ శక్తి ఉన్నాడో వాడి ఇంటి ముందుకు మరుసటి రోజు బుల్డోజర్ వెళ్తే అన్ని సెట్ అయిపోతాయి, లేకపోతే సెట్ కావు. రైట్ అండి. ఒకసారి తిరుత్తని వేణుగోపాల్ గారి దగ్గర కన్నా మళ్ళీ వస్తాను. అభిప్రాయం ఎందుకంటే అంత వెన్నులా వస్తుంది, అదేమన్నా రాజకీయ నాయకుడు ఆయన ఏమన్నా? రైట్. ఒక నాగరాజు గారి సిఐ రాజకీయ నాయకుడు ఏం కాదు కదా. సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ రెండో విడతలో మాట్లాడుతురు కానీ ఒకసారి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆఫీసర్ మనకు ఉండాలని ఎందుకు చెప్తున్నారు? రైట్. ఎందుకు చెప్తున్నారు? ఆయన మంచి చేశాడనే కదా. వద్దాం, మళ్ళీ వద్దాం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడు. వేణుగోపాల్ గారు ఏంటి సార్ ఈ కులం గోలు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు? మీ నాయకుడు, మీ అధినేత వచ్చి ఆయన కులానికి మతానికి అబౌవ్ వెళ్ళిపోయారు. ఆయన హైలీ ఎస్టీమ్డ్ క్యారెక్టర్, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ఒక నాయకుడు. ఆయన ఎందుకు ఈ వైసీపీ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి ఆ కులం గురించి ఆయన అసలు రెస్పాండ్ కాకూడదు, అవసరం లేదు. మీకేదైనా దిశానిర్దేశం చేసుకుంటే చేసుకోండి. బట్ ఆయన మాటల్ని ఎందుకో మీ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాపర్గా అర్థం చేసుకోవట్లేదనే బాధ, వేదన కాకినాడలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సరే, ఆ క్రిమినల్ అనే అతను ఎవరు? గాదె సాయికృష్ణ క్రిమినల్, అతను కాపు సామాజిక వర్గం. మీరెందుకు భుజాలు తడువుకొని ఇప్పుడు దాని గురించి పదే పదే మాట్లాడాల్సిన వైసీపీ వాళ్ళు అంటారండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అంటారు. అవసరమా? అది దాని గురించి ప్రస్తావన చేసి మిమ్మల్ని మీరు బిలిటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన వ్యక్తిత్వం